హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సహస్ర టేస్టీ కిచెన్. ఈరోజు నేను రెసిపీస్ ఏమీ చూపించట్లేదండి. నేను డిమార్ట్లో కొన్ని ఐటమ్స్ అనేవి పర్చేస్ చేశాను. అవి ఏం తీసుకున్నాను అనేది మీకు చూపించబోతున్నాను. బెస్ట్ ఆఫర్స్లో ఉన్నాయండి, బాగున్నాయి. నేను లాక్డౌన్ తర్వాత ఇదే వెళ్ళటం ఫస్ట్ టైం అన్నమాట. దగ్గరగా నేను వెళ్ళి 7 months అలా అయిపోతుంది. మా వారు బిజీగా ఉండి తర్వాత లాక్డౌన్ వల్ల తర్వాత చంటి పాపను తీసుకుని వెళ్ళలేక మేము అలా ఇంకా డిలే చేసేసాము. ఈసారి ఇంకా లేదు, తీసుకోవాలి, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్న ఉద్దేశంతో వెళ్ళి తీసుకున్నామండి. కాకపోతే మేము పాపను అనేది లోపలికి తీసుకువెళ్ళలేదు. మా వారు మా పాప బయటే ఉన్నారు. నాకు ఏ ఐటమ్స్ అయితే కావాలో అవి నేను మాత్రం వెళ్ళి కొనుక్కుని వచ్చేసాను అన్నమాట. కానీ ఒకటండి, మనం ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్స్లో మనం చంటి పిల్లల్ని, చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెద్దగా ఉండదు, మీ అందరికీ తెలిసిన విషయమే. మనం ఏదన్నా వచ్చినా కొంచెం తట్టుకోగలం, వాళ్ళు తట్టుకోలేరు. నిన్న మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు 2 days అయిపోయిందండి వెళ్ళి. అయితే మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న పిల్లల్ని అనేది తీసుకొచ్చేసారండి. ఒక 5 months బేబీని కూడా నేను చూసాను అక్కడ. 5 months కనుక తక్కువే ఉండొచ్చు నాకు తెలిసి. తీసుకొచ్చేసారు. వాళ్ళ మదరు ఫాదరు వచ్చేసి మాస్క్ అది వేసుకున్నారు, ఓకే. బట్ మరి పాప, మనం ఏదైనా తట్టుకుంటాం, మరి చిన్నపిల్లలు దేనికి తట్టుకోలేరు కదండి. ముందు మనకన్నా వాళ్ళ సేఫ్టీ అనేది మనకి ముఖ్యం. కాబట్టి ఒక పేరెంట్ ఇద్దరు మనకి డిమార్ట్లోకే కాదు, ఏ షాప్కైనా వెళ్ళి ఇద్దరు కొనవసరం లేదు. ఒకళ్ళు బయట పాపని చూసుకుని బయట ఉన్న, ఒకళ్ళు లోపలికి వెళ్ళి కొనుక్కోవచ్చు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా కొంచెం చంటి పిల్లలు అని ఉంటారు కదండి, వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతో. ఎవరైనా సరే మాకు రాదు, మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము అని చెప్పేసి వెళ్తాం, అది ఎవరైనా సరే. కానీ వచ్చిన వాళ్ళందరూ అజాగ్రత్తగా ఉన్నారని కాదండి. అక్కడ ఇప్పుడు ఎదురుగుండా శత్రువు ఉంటే, వాళ్ళు మనకు కనిపిస్తుంటే మనం ఎలా అయినా యుద్ధం చేయొచ్చు. కానీ అక్కడ శత్రువు మనకు కనిపించినప్పుడు, చాలా రూపాల్లో వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఫేస్ చేయగలం? మనం జాగ్రత్తే కదా. ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు, మీరు షాపింగ్ చేశారు కదా అని అనుకోవచ్చు. కానండి, నేను షాపింగ్ చేస్తాను, కానీ ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ స్పూన్ టచ్ చేశాను, ఇప్పుడు డిమార్ట్కే వెళ్ళాను, చాలా ఐటమ్స్ పట్టుకున్నప్పుడు నేను జస్ట్ ఇక్కడ కానీ ఇలా దేన్ని టచ్ చేయను. ఒకవేళ నాకు ఇచ్చింగ్ అనిపిస్తే గనక నా హ్యాండ్ బ్యాగ్లో కానీ నా చేతిలో కానీ చిన్న శానిటైజర్ బాటిల్ అనేది ఉంటుంది. అది నేను చేతులకి అప్లై చేసుకున్న తర్వాత ఒక 2-3 minutes అలా వదిలేసి నేను దేన్ని టచ్ చేయకుండా, అప్పుడు నాకు ఎక్కడైతే ఇచ్చింగ్ వస్తుందో నేను అక్కడ దాన్ని యూజ్ చేస్తాను. అంతే తప్ప జస్ట్ పర్బట్టుకొచ్చింగ్ ఇలా అంటే చాలండి, చెప్పలేం కదా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏంటంటే, నేను చిన్నపిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళకండి. తీసుకెళ్ళలేరు అంటే తప్పదు, తీసుకువెళ్ళాలి. ఇంట్లో ఇప్పుడు మేమే ఉన్నాము, మా వారు, నేను, పాప ఉంటాం. ఒకవేళ బయటికి వెళ్ళాలి అంటే పాపని ఎవరికి ఇచ్చి వెళ్ళాలి? కంపల్సరీ మాతో తీసుకువెళ్ళాలి. అప్పుడు ఏదైనా షాపింగ్ కావాలితే, ఇప్పుడు మా వారు వెళ్ళేదైతే నేను వెళ్ళను, నేను పాప ఇంట్లోనే ఉంటాం. ఇప్పుడు నాది మెయిన్ కాబట్టి నేను వెళ్ళాలి అనుకుంటే మా పాప నాతో రావాలి. అప్పుడు ఏం చేస్తాము? మా వారికి పాపను అప్పచెప్పేసి బయట నేను ఏ షాప్కి వెళ్ళాలనుకుంటున్నానో ఆ షాప్ లోపలికి వెళ్ళేసి కొనుక్కుని వచ్చేస్తాము. ఇప్పుడు మీకు డిమార్ట్లో నేను ఏమేమి కొన్నానో అన్ని క్లియర్గా చూపిస్తానండి. కానీ బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి, మీరు ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి, మీ ఇష్టం. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి నేను గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ అనేది మీకు చూపిస్తున్నానండి. చాక్లెట్ ఇది నేను తీసుకున్నాను. అయితే దీని కాస్ట్ వచ్చేసి ఒరిజినల్గా 120 rupees పడింది. మనం
ఆఫర్లో 79 రూపీస్ అయిందండి బిస్కెట్ ప్యాకెట్. బాగుంది. పిల్లలకి చాక్లెట్స్ అవి పెట్టొచ్చు, కానీ అత్తమాటలు చాక్లెట్స్ ఏంటి అని చెప్పేసి నేను గుడ్ డే చాక్లెట్ అనేది తీసుకున్నాను. నాకు చాలా ఇష్టమైన గుడ్ డే చాక్లెట్ అన్నమాట. నేను తెగ తినేదాన్ని. ఇప్పుడు నేను మా పాప కోసం అని తీసుకున్నాను. బెటరే, మనకి బయట చిన్నది 15 రూపీస్ ఎంతో పడుతుంది, కానీ 4 అలాంటి 4 వచ్చినాయండి. సారీ 3 కాదు 4 అన్నమాట. మనకి బయటే చిన్న ప్యాకెట్ వచ్చేసి 15 రూపీస్ 20 రూపీస్ పడుతుంది. అలాంటిది ఇది ఆఫర్లో తీసుకోవటం పెద్దవి కదా, 79 రూపీస్ అంటే బెటర్ అనేది నా ఉద్దేశం. తర్వాత వచ్చేసి క్లే పాట్ తీసుకున్నానండి. ఇవి నేను 2 తీసుకున్నాను, వేరే వేరే డిజైన్స్లో 2 తీసుకున్నాను అనమాట. ఇలాగా ఇది ఒకటి. ఈచ్ వన్ వచ్చేసి 39 రూపీస్ పడిందండి డిమార్ట్ ప్రైస్. నార్మల్గా అయితే 46 రూపీస్. ఇది మనకి 39 రూపీస్ అనేది పడింది ఈచ్ వన్. అంటే ₹1 తక్కువ 40 రూపాయలు అనమాట. ఒక్కొక్కటి ₹1 తక్కువ 40 రూపాయలు పడింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ గ్లాసులు తీసుకున్నామండి. ఈ గ్లాసులు కూడా క్లేవే, బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా ₹1 తక్కువ 20 రూపాయలండి. అంటే దీని ఎంఆర్పి వచ్చేసి 22 రూపాయలు. మనకి పడిన కాస్ట్ అయితే ₹1 తక్కువ 20 రూపాయలు, అంటే 19 రూపాయలు అనమాట. ఇవి నేను 2 తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి నేను స్టాండ్ తీసుకున్నా అండి. నా దగ్గర పెద్ద స్టాండ్ ఉంది, నేను అది రిలయన్స్లో తీసుకున్నాను, మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకున్నాను కదా, ఇది వచ్చేసి మనకి 25 రూపీస్ పడిందండి. ఎంఆర్పి వచ్చేసి 45 రూపీస్. మనకి పడిన కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాగా ఏదన్నా మసాలాలు అవి వేసుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టు నేను ఇవి గ్లాస్ జార్స్ తీసుకున్నాను. ఒకసారి ఓపెన్ చేస్తాను. నేను ఇంకా ఓపెన్ చేయలేదండి, మీ దగ్గర ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఎలా ఉందనేది మీకు చెప్తాను. కానీ అక్కడ నేను ఓపెన్ చేద్దాం అనుకున్నాను, కానీ డ్యామేజెస్ ఏమన్నా ఉన్నాయా అని అక్కడ ఓపెన్ చేయకూడదు అని అన్నారని నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఓపెన్ చేద్దాము. అయితే బాగా వచ్చినాయి అండి, బాగున్నాయి. ఇలాగా వస్తాయి 4 జార్స్ అన్నమాట. సారీ, మా పాప మూతలు తీసేసి క్లిప్స్ అవి వేసింది. ఇలాగా 4 వస్తాయండి. ఒరిజినల్ గ్లాస్ కాదు కానీ గ్లాసే బాగుందండి. మనకి ఎంఆర్పి వచ్చేసి ఎంత పడిందంటే ₹1 తక్కువ 100 రూపాయలు పడిందండి. అంటే మనకి బెటర్ అనే కదా. ఇవి ఇలాగా 4 పీసెస్ కింద వచ్చినాయి. ₹1 తక్కువ 100 రూపీస్ అనమాట. బెటరే కదా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పూన్స్ తీసుకున్నా అండి. ఇలాగా ఇవి 4 అన్నమాట. ఈచ్ వన్ వచ్చి మనకి 10 రూపీస్ పడింది. నేను 4 తీసుకున్నాను. ఇలాగా 4 తీసుకున్నాను. డిజైన్ అది చాలా బాగుందండి, క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు. డిజైన్ అన్ని చాలా బాగుంది. అంతా దేనికన్నా యూజ్ అవుతాయి కదా అన్నట్టు తీసుకున్నాను. ఇప్పుడు చిక్కమండి, మనకి టీ వడపోసుకోవడానికి అది ఏదన్నా చేసుకోవడానికి చిక్కం తీసుకున్నాను. ఇది ఇప్పుడు ఎక్కువ మనకి బయట చూస్తే ఇలాగా గుండ్రంగా ఉంటాయి కదండి, ఇక్కడ అలాగా లేదు.
జస్ట్ మనం గ్లాస్లో అలా పెట్టుకున్నప్పుడు ఇలా వచ్చేసేటట్టు ఉంది, బాగుంది. మనకి ఎంఆర్పి వచ్చేసి 66 రూపీస్, డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 59 రూపీస్ అండి. తర్వాత చూద్దాము. ఇది నేను నాన్ స్టిక్ అండి, నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. అయితే ఇది ప్రెస్టేజ్ అన్నమాట. మనకి ఎంఆర్పి వచ్చేసి 550 పడిందండి, 550 రూపీస్ ఎంఆర్పి పడింది. ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 850 అన్నమాట. ఇదే నేను రిలయన్స్ లో చూసానండి, రిలయన్స్ ప్రైస్ 750 ఎంతో పడింది. ఇంకా సర్లే నేను ఆన్లైన్ లో బుక్ చేసుకుందాము అని అనుకున్నాను. ఇలాగా డిమార్ట్ లో ఉంది కదా అని చెప్పేసి 550 బెటరే అనిపించి నేను తీసుకున్నా అనమాట. ప్రెస్టేజ్ వాళ్ళది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను కూమ్స్ తీసుకున్నా అండి 3, కానీ చాలా బాగున్నాయండి ఇవి. నేను బయట తీసుకుందామని చాలా ట్రై చేశాను, కానీ నేను బయట కూడా మొన్న ఒకసారి తీసుకున్నాను కానీ స్ట్రాంగ్ అని అనిపించలేదండి. అందుకని నేను ఇంకా డిమార్ట్లో తీసుకుందాము అనుకుని మళ్ళీ డిమార్ట్లో తీసుకున్నాను. ఇవి కూడా బాగా పడ్డాయండి, చాలా స్ట్రాంగ్ అంటే చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చూడండి, ఇలా పట్టుకుంటే వెంటనే బెండ్ అవ్వట్లేదు అనమాట. ఎన్ని ₹1 తక్కువ 20 రూపాయలు పడిందండి ఈచ్ వన్. ఇలా నేను ఇది 15 రూపీస్ అండి, ఇది 15 రూపీస్ అండి. ఇవి 19 రూపీస్ ఒక్కొక్కటి. ఇవి 3 తీసుకున్నా అనమాట. వీటి మీద ఇది చాలా స్ట్రాంగ్గా ఉందండి, అందుకని ఇది తీసుకున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి పెడిక్యూర్ స్టూల్ తీసుకున్నా అండి. ఇది కూడా బెటరే, మనకి బయట ఇది నాకు తెలిసి 130 రూపీస్ ఎంతో పడుతుందండి, నేను షూర్. ఎందుకంటే ఒకసారి ఎప్పుడో తీసుకున్నాను, 130 రూపీస్ నాకు బాగా గుర్తు. ఇప్పుడు ఇది మనకి 4-in-1 69 రూపీస్ పడుతుందండి. కానీ చాలా అంటే చాలా బాగుంది, స్మూత్గా ఉందండి. మనం పెడిక్యూర్ చేసుకున్నప్పుడు కొంచెం మరీ హార్డ్గా కాకుండా మరీ స్మూత్గా కాకుండా మీడియంగా ఉండేటట్టుంటే బాగుంటుంది. ఇది అలానే ఉంది, అందుకని ఇది నేను తీసుకున్నాను. 4-in-1 మనకి ప్రైస్ వచ్చేసి 69 రూపీస్ అండి. తర్వాత మా పాపకి బాల్ తీసుకున్నా అండి. ఈ బాల్ వచ్చేసి మనకి కాస్ట్ ఎంత పడిందంటే 99 రూపీస్ అండి. కానీ ఇది స్ట్రాంగ్ ఉంటుంది. ఒకసారి మా వారు మా పాపకి డిమార్ట్లో ఒక బాల్ తీసుకొచ్చారు 3rd మంత్ అప్పుడు. ఇప్పటికి బీభత్సంగా ఆడుతుంది ఆ బాల్తో. అయితే నాకు అక్కడ వాళ్ళు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయాలి అంటే కనుక అది తీసుకెళ్ళండి, ఇది కొంచెం ఎక్కువ మన్నదు అని చెప్పారు. కానీ ఆల్రెడీ ఆ బాల్ ఉంది కదా అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. దీని ఎంఆర్పి వచ్చేసి మనకి ఇది 140 రూపీస్ అండి, కాకపోతే ఇది మనకి 99 రూపీస్కే వచ్చింది. ఇది బెటరే కదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మా పాపకండి చైర్ తీసుకున్నాను. ఈ చైర్ కూడా నేను ఒకసారి తీసుకున్నానండి, అది మేము ఇల్లు మారేటప్పుడు ఎప్పుడో మిస్ అయిపోయింది చైరు. చాలా తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకున్నా అనమాట. మీకు సౌండ్ వినిపించడం కుదరట్లేదు. దీని కాస్ట్ వచ్చేసి ₹1 తక్కువ 300 అండి, 299 రూపీస్ పడింది. చిన్నపిల్లలకి అంటే ఏజ్ 1.5 year నుంచి పిల్లలకి ఈ చైర్ అనేది బాగుంటుంది. తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఈ సీట్కి ఆరన్ ఉంటుందండి, ఇది ఇప్పుడు అనట్లేదు, ఇది గట్టిగా ప్రెస్ చేయాలి, కుదరట్లేదు నాకు. బాగుంటుంది, ఇది ఒకటి తీసుకున్నాం. అవ్వట్లేదండి, నా వల్ల కాదు. ఇది ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది తీసుకున్నా అండి.
స్టూల్ అన్నమాట. ఇది చాలా స్ట్రాంగ్ ఉందండి. చెప్పడం మర్చిపోయాను, ఆ కుర్చీ కూడా, ఈ కుర్చీ కూడా చాలా స్ట్రాంగ్ అండి. మనకి బాగా మండుతుంది. అలానే ఈ స్టూల్ అన్నమాట. ఈ స్టూల్ తీసుకున్నాను, ఈ సైజులో ఉంది. ఇలాగా చాలా స్ట్రాంగ్ ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి ₹1 299 రూపీస్ అండి. ₹1 తక్కువ 300. ఇది ఇందులో చాలా కలర్స్ ఉంటాయండి. స్టూల్స్లో కానీ కుర్చీస్లో కానీ మనకి చాలా కలర్స్ ఉంటాయి. నేను అవి తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఈ డబ్బా తీసుకున్నా అండి, ప్లాస్టిక్ది. ఇది ₹229 పడింది మనకి. నేను బయట అసలు ఇది తీసుకోకముందు బయట అడిగానండి. బయట ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయి, ప్లాస్టిక్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ అడిగితే ఓన్లీ సింగిల్ వచ్చేసి మనకి 150 ఎంతో చెప్పారండి. అయితే ఇంత అవసరం లేదు కదా అన్నట్టు నేను తీసుకోలేదన్నమాట. ఇంకా సడన్ డిమార్ట్కి వెళ్ళాను కదా, సరే అన్నట్టు తీసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తా అండి. మనకి 3 ఉంటాయి ఇందులో. ఇలా వచ్చింది, స్టెప్ బై స్టెప్ ఉంటాయండి. మనకి ఇంత పడింది అనమాట. ఇలాగా పర్లేదు. ₹229 అంటే ఆలోచించకుండా తీసుకోవచ్చు, పర్లేదు. మనం పెట్టిన అమౌంట్కి ఎక్కువ కాస్ట్ పెట్టాము, అసలు క్వాలిటీ లేదు అంటానికి లేకుండా పర్లేదు అన్నట్టుంది. సెకండ్ అండి, ఇది సెకండ్ వన్. ఇది అందులో సెకండ్ సైజ్ అన్నమాట. తర్వాత వచ్చేసి ఇది లాస్ట్ సైజ్, థర్డ్ వన్. ఏమన్నా పిన్లు అవి ఆడించుకున్నా, లేకపోతే ఒకేసారి కిరాణా తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకుంటాం కదండి, కొన్ని ఐటమ్స్ ఉండిపోతాయి, మనం వెంటనే డబ్బాలో వేయలేము. ఆ ప్యాకెట్స్ పరంగా స్టోర్ చేసుకోనాకైతే ఇది యూజ్ అవుతుంది అన్నట్టు నేను ఇంకా తీసుకున్నా అన్నమాట. ఈ డబ్బా వచ్చేసి ₹229. నెక్స్ట్ వన్ ఇప్పుడు సోప్స్ తీసుకున్నా అండి. ఈ సోప్స్ కూడా చూపిస్తున్నాను అనుకోకండి, కానీ బయటికి డిమార్ట్కి ఈ సోప్స్ అనేవి బాగుంటాయి. మనకి బయట ఈచ్ వన్ ఈ సోపు ₹45 పడుతుందండి. ₹45 పడుతుంది. అయితే మనకి ఇక్కడ 3 కలిపి ఎంత ₹80 ఎంతో పడిందండి నాకు. ఒకసారి ₹80 ఎంతో పడింది అనుకుంటున్నాను. ఎస్, అసలు ఎంఆర్పి వచ్చేసి ₹114 అండి. మనకు పడిన కాస్ట్ వచ్చి ₹80. ఇది బాగుందండి, బెటరే. ఇవి కూడా ఇలా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈ స్ట్రైనర్ తీసుకున్నా అండి. అంటే నా దగ్గర ఆల్రెడీ నేను రిలయన్స్లో తీసుకున్నా అండి, పెద్ద సైజు. ఇది మరీ పెద్దదైపోతుంది, ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్ వండుకోవటానికి ఇది బాగుంటుంది కదా అన్నట్టు ఈ చిన్నది తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి ₹69 అండి. ఎంఆర్పి వచ్చేసి ₹77. ఇది ₹69, బెటరే. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ వాష్ తీసుకున్నా అండి. ₹79 పడింది. డెటాల్ అండి, హ్యాండ్ వాష్ బాగుంది. మరి పెద్దదైతే ఇంకా ఆఫర్స్ ఉన్నాయండి, చాలా పెద్దవి, చాలాలు వచ్చేస్తాయి. కానీ అంత అవసరం లేదు అన్నట్టు నేను చిన్నది తీసుకున్నాను. ₹79 పడిందండి. ఇదొక స్పూన్ తీసుకున్నా అండి, గరిటె. ఇది వచ్చేసి మనకి ₹69 పడిందండి. అయితే ఇది ప్లాస్టిక్ కాదు, నాన్ స్టిక్కి యూజ్ చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. ఫైబర్ అంట. అసలు నేను ఇప్పుడు వచ్చి యూజ్ చేయలేదండి, ఎలా ఉంటుందో యూజ్ చేయాలి, అప్పుడు తెలుస్తుంది. కానీ కాస్ట్ వచ్చేసి ₹69 అండి. ఇది
ఇందులోనే అట్లకర అవి చాలా టైప్స్ ఉన్నాయి, కానీ అసలు ఇది వాడదాము, వాడి ఎలా ఉందో చూద్దాము, దాన్ని బట్టి నెక్స్ట్ తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాను. ఇవి నేను తీసుకున్నా అండి. వీటిని ఏమంటారు, సాల్ట్ అవి వేసుకునేవి, పెప్పర్ అవి వేసుకునేటట్టు అందుకు తీసుకున్నాను. అసలు స్టీల్ అండి, స్టీల్ తీసుకుందాం అనుకున్నాను, అయితే అక్కడ స్టీల్ అనేది లేదు, అందుకని చెప్పేసి నేను ఇంకా ప్లాస్టిక్ తీసుకున్నాను. ఈచ్ వన్ మనకి 12 రూపీస్ పడిందండి. ఒకటి 12 రూపీస్, నేను 2 తీసుకున్నాను. నెక్స్ట్ గిన్నెలు తీసుకున్నా అండి, దేనికన్నా యూజ్ అవుతాయి కదా అన్నట్టు. ఇవి పెద్ద లైట్ వెయిట్ లో ఉన్నాయండి, అలా అని పెద్ద వెయిట్ లేవు, అలా అని లైట్ వెయిట్ లేవు, నార్మల్ గా ఉన్నాయి. ఈచ్ వన్ వచ్చి ఎంఆర్పి లేదండి, 50 రూపీస్ ఎంతో పడింది అనుకుంటున్నాను. దీనికి స్టిక్కరింగ్ మా పాప పీకేసినట్టు ఉందండి, నాకు 50 రూపీస్ అన్నట్టే తెలుసు, గుర్తు 50 రూపీస్. ఇవి ఒక్కొక్కటి అంటే ఇలా 100 రూపీస్ పడింది. నెక్స్ట్ వన్ వచ్చేసి బాత్ స్పాంజ్ తీసుకున్నా అండి. ఇది మనకి వచ్చేసి 25 రూపీస్ పడింది. ఆల్రెడీ నేను డిమార్ట్ లోనే చాలా సార్లు కొన్నా అండి, ఇంకా ఉన్నాయి మా ఇంట్లో 2. ఇది మా పాపకని చెప్పేసి నేను తీసుకున్నాను, బాగుంటుందండి యూజ్ చేస్తే. నెక్స్ట్ వన్ వచ్చేసి చెప్పులు తీసుకున్నా అండి. కాస్ట్ ఎంతో పర్లేదు, మనకి ఇది ₹1 తక్కువ 100 రూపాయలండి. నాకు ఈ చెప్పులు అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు ఎక్కువ వాడేదాన్ని. ఇంట్లో అంటే మార్బుల్ యూజ్ చేసే వాళ్ళందరూ కంపల్సరీ చెప్పులు వేసుకుని తిరగటమే మంచిది కదా. నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి ఇవే చెప్పులు ఇంట్లో యూజ్ చేసేదాన్నండి. తర్వాత ఇప్పుడు కూడా నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా మాక్సిమం ఇవే చెప్పులు నేను ఇంట్లో యూజ్ చేస్తాను. అయిపోయినాయి, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఇంకా నేను డిమార్ట్ వెళ్ళటం కుదరక తీసుకోలేదు. ఇప్పుడు నేను తీసుకున్నా, ఎప్పుడు పింకే యూజ్ చేస్తాను కదా అన్నట్టు ఈసారి ఇలా ట్రై చేశాను అనమాట. గ్రే అండ్ వైట్ కలర్. ఇది బెటర్ అండి. బయటకైతే ఇది ఏమీ పెద్దగా మన్నదు, అంటే మనం బయటకు అది వేసుకెళ్ళటానికి పెద్ద యూస్ అనిపించదు నాకైతే. ఒకవేళ యూస్ అయినా 2 మంత్స్కి ఎక్కువ రావు. ఇంట్లో అయితే ఓకే, రూమ్స్ లో తిరగటానికి చెప్పులు అనేవి యూస్ అవుతాయి. దీని కాస్ట్ వచ్చేసి ₹1 తక్కువ 100 రూపాయలు. అలానే నేను డ్రెస్సెస్ తీసుకున్నా అండి, అదే టాప్స్ తీసుకున్నాను. ఈ టాప్స్ చూడండి, ఇవి డిమార్ట్ లోనే తీసుకున్నాను. ఇట్లా కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 350 పడిందండి. ఈ టాప్ వచ్చేసి 350 పడింది. ఇవి సైజ్ అవి చేయించుకోవాలి. 350 కాటన్ అండి, ప్యూర్ కాటన్. కలంకారీ వర్క్ అనేది వచ్చింది మనకి ఇక్కడ, అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. డైలీ యూస్ కి ఇంట్లో బాగుంటుంది అనేసి. ఇది వచ్చేసి లెరిన్ కాటన్ అండి, లెరిన్ కాటన్. ఇది వచ్చేసి 650 రూపీస్ పడింది, 650 రూపాయలు పడింది. ఇవి హ్యాండ్స్ ఇలా వస్తాయన్నమాట. లెరిన్ కాటన్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ టాప్ తీసుకున్నాను. ఇది కొంచెం బనియన్ క్లాత్ ఆ టైప్ లో వస్తుంది అనుకుంటా, కానీ బాగుందండి. సైడ్ కట్స్, స్ట్రైట్ కట్స్ కాదు, ఇది అంబ్రెల్లా టైపు. స్లీవ్స్ అవి లోపల ఉన్నాయండి, మనం స్టిచ్ చేయించుకోవాలి అన్నట్టు. స్లీవ్స్ ఇలా వచ్చినాయి. సెకండ్ వన్ వచ్చేసి లెరిన్ కాటన్ అండి. లెరిన్ కాటన్ లో ఇదొకటి తీసుకున్నాను. సారీ, దీని కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కదండి. ఇది
450 పడింది. 450 అండి. ఇవి తీసుకుని అట్ల కన్నా ముందు ఇవి తీసుకున్నా అనమాట. అంటే 1 డే గ్యాప్లో తీసుకున్నాను, అది ఇది అంతే. అవి కూడా నేను నిన్న తీసుకున్నా అండి ఇవన్నీ. ఇదైతే మొన్న తీసుకున్నాను ఈ డ్రెస్సెస్. ఇప్పుడు లెరిన్ కాటన్ అండి. టాప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది మీకు ఫుల్ ఇలా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంది. లెరిన్ కాటన్ అండి ఇది. ఇది కూడా సైజ్ చేపించుకోవాలి. ఇది వచ్చేసి 550 రూపీస్ పడిందండి. ఇది 550 రూపీస్ పడింది. ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ అండి మా పాప చెప్పులు ఒకటి తీసుకున్నాను. ఇవి కూడా బాగున్నాయండి. ఇవి మనకి ఎంఆర్పి వచ్చేసి 170 రూపీస్ అండి. మనకి పడిన కాస్ట్ వచ్చేసి 145 రూపీస్. ఇవి 145 రూపీస్ అండి. ఎందుకంటే షూస్ ఉన్నా ఏమున్నా చెప్పులు అంటది, ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టు ఇంకా ఇంట్లో వేసుకోవడానికి 140 పెట్టి అది 145 రూపీస్ అండి. ఆ చెప్పులు తీసుకున్నాను. తర్వాత ఈ టవల్స్ తీసుకున్నా అండి. ఇవి 2 కలర్స్ తీసుకున్నాను. సైజ్ అయితే బాగున్నదండి. ఇలాగా వచ్చినాయి. మా పాపకు తీసుకున్నా అనమాట ఈ టవల్స్ కూడాని. కాస్ట్ వచ్చేసి మనకి ₹1 తక్కువ 100 రూపాయలు పడిందండి. బెటరే. కాకపోతే ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు కొంచెం వాష్ చేసి యూస్ చేసుకుంటాం బాగుంటుందండి. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. బాగున్నాయండి. ఇప్పుడు నేను డీమార్ట్లో పర్చేస్ చేసినవన్నీ మీకు చూపించాను. ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. కానీ బెస్ట్ ఆఫర్స్ అండి. నేను వెళ్ళేటప్పటికే ఐటమ్స్ అన్నీ అయిపోతూ ఉన్నాయి. చాలా రోజులు అయింది కదా అన్నట్టు ఇంకా లైన్లో ఉండైనా తీసేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా తీసేసుకున్నాను. ఈ ఐటమ్స్ అన్నీ మీకు నచ్చినట్టే అనుకుంటున్నాను. సరే అండి, ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. బాయ్ బాయ్. టేక్ కేర్ అండి.